మానస శర్మ. ఈమెను చూసి మన టాలీవుడ్ లో ఒక్కటే గోల. ఓయ్ సినిమా హీరోయిన్ బేబీ శ్యామిలి మళ్ళీ వచ్చేసిందా? ఆ అమాయకపు చూపులు, ఆ కళ్ళజోడు, ఆ పద్ధతైన చుడీదార్ చూస్తూ ఉంటే అందరికీ అదే డౌట్ వస్తోంది. కానీ సీన్ కట్ చేస్తే ఆమె హీరోయిన్ కాదట, డైరెక్టర్ అట. అది మళ్ళీ హర్రర్ కామెడీ ఫ్యాంటసీలు తీసే లేడీ విఠలాచార్య అని బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అది ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఐఏఎస్ చదువుతూ వెండితెరకి ఎలా దిగిందో తెలుసా? కోడింగ్ రాసే చేతులు కట్ చెప్పే స్థాయికి ఎలా వెళ్లాయో అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 3న మన రాకాస సినిమా థియేటర్లోకి వచ్చిందో లేదో కానీ ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో మాత్రం అందరి ఫోకస్ హీరో హీరోయిన్ల మీద కంటే మన డైరెక్టర్ గారి మీదే పడింది. సాధారణంగా హర్రర్ ఫ్యాంటసీ సినిమా అంటే డైరెక్టర్ గారు ఎలా ఉండాలి? ఒక సీరియస్ లుక్, కొంచెం రఫ్ గా, అప్పుడప్పుడు కోపంగా అరుస్తూ ఉండాలి కదా. కానీ మన మానస గారు మాత్రం దానికి టోటల్ ఆపోజిట్ అన్నమాట. ఒక ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఒక మూలను కూర్చుంటే ఎవరండి ఈ అమ్మాయి, హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ఏమైనా చేస్తుందా అని జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. సరిగ్గా అదే టైంలో ఆ బేబీ శ్యామిలి లుక్స్ వైరల్ అవ్వడం, నెటిజన్లు తెగ ఆరా తీయడం మొదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మన సుమక్క వదల్లేదు కదా. ఆమె అమాయకపు మాటలకి అందరూ ఫిదా అయిపోయారు. అంటే సినిమా రిజల్ట్ పక్కన పెడితే ప్రమోషన్స్ లోనే మన లేడీ డైరెక్టర్ గారు ఒక స్టార్ అయిపోయి అందరినీ తన వైపు తిప్పుకున్నారు. మరి మన డైరెక్టర్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దామా? శ్రీకాకుళం నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ప్రయాణం అంటే ఏదో ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటే పొరపాటే. మానస గారు పుట్టింది, పెరిగింది అంతా మన శ్రీకాకుళంలోనే. చదువులో ఎంత టాపర్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టేశారు. పాపం ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మన అమ్మాయి ఐఏఎస్ అయిపోయి దేశాన్ని ఏలేస్తుందనుకున్నారు. కానీ ఈమె మనసంతా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల మీద, ముఖ్యంగా విఠలాచారి గారి జానపద కథల మీద ఉండేది. ఇంజనీరింగ్ రోజుల్లో అందరూ ముక్కు మొహం తెలియని పీపీటీలు చేస్తూ ఉంటే మన మానస మాత్రం ఒక సోనీ హ్యాండీ క్యామ్ పట్టుకుని తన కుక్కని, దాని పేరు లేజీ శర్మ అట, తన ఫ్రెండ్స్ ని పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసి పడేసింది. అంటే అప్పుడే అర్థం కావాలి ఈమె కోడింగ్ కోసం పుట్టలేదు, కోడింగ్ రాసే వాళ్ళ మీద సినిమాలు తీయడానికి పుట్టిందని. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇంజనీరింగ్ అయిపోయాక ఏకంగా 5-6 ఏళ్లు సివిల్స్ కోసం చదివారట. రోజుకి 16 నుంచి 18 గంటలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే పాపం ఆ హిస్టరీ చాప్టర్లో కూడా ఈమెకి సినిమా సీన్లే కనిపించేవట. ఇది చూడండి ఎంత ఘోరమో. అశోకుడు యుద్ధం చేస్తుంటే ఈమెకి అక్కడ బాహుబలి గుర్తొచ్చిందేవాడేమో. ఆ సఫోకేషన్ భరించలేక చివరికి 2018లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కి చెక్కేశారు. ఇంట్లో మాత్రం నేను సివిల్స్ కోచింగ్కి వెళ్తున్నాను డాడీ అని చెప్తూ దొంగచాటుగా నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్లో మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్కి డైలాగులు రాసేవారు. ఆ సమయంలో ఫోన్ వస్తే చెప్పు డాడీ చదువుకుంటున్నాను అని చెప్పి వెంటనే పక్కకు తిరిగి ఓకే యాక్షన్ అని షూటింగ్లో చెప్పేవారట. ఇలాంటి డబుల్ లైఫ్ మనలో ఎంతమంది గడుపుతున్నారో కదా. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీలో ఎంతమందికి మీ ప్యాషన్ కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పిన అనుభవం ఉంది? లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఆఫీస్ వర్క్ నుంచి తప్పించుకోవడానికి బెంచ్ మీద కూర్చుని కళ్ళు కన్నారా? ఈ బెంచ్ లైఫ్ అనే కాన్సెప్ట్ మన మానస గారికి చాలా బాగా సెట్ అయింది. ఎందుకంటే ఈమె తీసిన బెంచ్ లైఫ్ సిరీస్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రాజెక్ట్ లేక ఖాళీగా ఉండే వాళ్ళ గోల గురించే. అందులో మీనాక్షి అనే పాత్ర ఉంటుంది కదా, అది అచ్చంగా మానస గారి ఆత్మకథేనట. ఎందుకంటే ఆమె పూర్తి పేరు కూడా మీనాక్షి మానస శర్మ. దొంగచాటుగా సినిమాలు తీయాలని తప్పించే ఆ పాత్రని చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి తమ కష్టాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటు నవ్వాలో ఇటు ఏడవాలో తెలియక. ఇక నిహారిక కొణిదెలతో ఈమె బాండింగ్ గురించి చెప్పనక్కర్లేదు. మ్యాడ్ హౌస్ నుంచి మొదలైన వీరి ప్రయాణం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ బెంచ్ లైఫ్ ఇప్పుడు రాకాస సినిమా వరకు సాగింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే మానసకి హోమ్ గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పెద్ద హిట్ అయ్యి అందరూ ఫోన్లు చేసి అభినందిస్తుంటే మానస గారి తండ్రికి తన కూతురు ఏం చేస్తుందో అర్థం కాలేదట. అప్పటి వరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వస్తుంది అనుకుంటే డైరెక్టర్ మానస శర్మ థియేటర్లో కనిపిస్తోంది. ఇక మానస గారి డైరెక్షన్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఆమె ఒక జుగాడ్ మాస్టర్ అని చెప్పాలి. తక్కువ బడ్జెట్లో గొప్ప అవుట్పుట్ ఎలా తేవాలి అనే విషయంలో ఆమెకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలివితేటలు బాగా ఉపయోగపడ్డాయి. షూటింగ్ టైం ఆదా చేయడం కోసం ఆమె చేసిన పనులు వింటే మీరు షాక్ అవుతారు. హీరోయిన్ నయన్ సారికకి డ్రెస్ మార్చుకునే టైం లేకపోతే కేవలం చున్నీలు మార్చి అది వేరే సీన్ అని మేనేజ్ చేసేవారట. అలాగే లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా సినిమా మొత్తం మీద కేవలం 2 సూట్లే ఇచ్చి మేనేజ్ చేసేశారు. పాపం ఆయనే ఏమ్మా డైరెక్టర్ గారు నా దగ్గర బట్టలు లేవా అని అడిగారో లేదో తెలియదు కానీ ఆన్ స్క్రీన్ మీద మాత్రం ఆయన చాలా క్లాస్గా కనిపిస్తున్నారు.
దీన్నే అంటారు మిడిల్ క్లాస్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు అసలు సిసలు హాట్ టాపిక్ రాకాస సినిమా. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ అడ్వెంచర్. అంటే భయం ఉంటుంది, నవ్వు ఉంటుంది, చందమామ కథల్లో ఉండే మ్యాజిక్ ఉంటుంది. విఠలాచార్య గారి సినిమాల్లో లాగా కత్తుల యుద్ధాలు, మంత్రాలు, తంత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది మానస్ గారి కాన్సెప్ట్. ఈ సినిమా షూటింగ్లో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రాఫిక్స్ ఉన్న సీన్లు ముందే షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ టీమ్కి అని పని అప్పగించేశారు. పాపం ఆ రాకాసపురం గ్రామం సెట్లో వీళ్ళు పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావులే. సంగీత్ శోభన్ గురించి మానస మాట్లాడుతూ అతడు తన కొడుకు లాంటి వాడట. ఎందుకంటే వారిద్దరి జర్నీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి మొదలైంది. సంగీత్ కూడా చాలా స్వీట్ పర్సన్ అని, తన ప్రతి బర్త్డేకి నైట్ 12 గంటలకే కేక్ పట్టుకొని వచ్చేస్తాడని ఆమె మురిసిపోతూ ఉంటారు. సంగీత్ చేసిన డీడీ పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది కదా. కానీ రాకాసలో వీరబాబుగా అతడిని కొత్తగా చూపించానని ఆమె నమ్మకంగా చెప్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది యాక్టర్లు మనకి పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తారు. సంగీత్ ఆ కేటగిరీకి చెందినవాడు కాబట్టి మానస గారి కథలకి అతడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మానస్ గారికి ఒక పెద్ద ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఉంది. అదే రామ్ చరణ్ గారిని కలవడం. మన మానస్ గారు చరణ్ గారికి వీరాభిమానట. చరణ్ గారు ఆమెను పిలిచి, దర్శకురాలు గారు మీ వర్క్ చూశాను, చాలా బాగా తీశారు అని మెచ్చుకున్నప్పుడు ఆమె మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయిందట. ఎంతలా అంటే చరణ్ గారు మీ వెబ్ సిరీస్ పేరేంటి అని అడిగితే తను చేసిన బెంచ్ లైఫ్ పేరు కూడా గుర్తురాక అలాగే నిలబడిపోయారట. అది విన్న రామ్ చరణ్ గారు నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని, పర్వాలేదు నేను తప్పకుండా చూస్తాను అని హామీ ఇచ్చారు. చూసారా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తన ఫేవరెట్ హీరో ముందు మాత్రం ఒక చిన్న పిల్లలా మారిపోతారని దీన్నే అంటారు. మరి నిజం చెప్పాలంటే మానస శర్మ గారిని చూస్తూ ఉంటే మనకి ముచ్చట ఇస్తుంది. ఆ మాట తీరులో ఉన్న శ్రీకాకుళం యాస, ఆ అమాయకత్వం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమెకి అటెన్షన్ అంటే కొంచెం భయమట. అందుకే కెమెరా వెనక ఉండడమే సేఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బయట మాత్రం అందరూ ఆమెని హీరోయిన్గా ట్రై చేయమని సలహాలు ఇస్తున్నారు. దానికి ఆమె సమాధానం ఏంటో తెలుసా? నాకు కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే వణుకొస్తుంది, అదే కెమెరా వెనకుండి 100 మందిని కంట్రోల్ చేయడం ఈజీ అని నవ్వేస్తారు. ఎంతైనా గోల్డ్ మెడలిస్ట్ కదా, ఆ మాత్రం క్లారిటీ ఉండాలి. మరి వీడియో ముగించే ముందు ఒక్క మాట. రాకాస సినిమా ఫలితం ఎలా ఉన్నా మానస శర్మ అనే కొత్త తరం మహిళా దర్శకురాలు టాలీవుడ్లోకి రావడం ఒక మంచి పరిణామం. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి రిస్క్ తీసుకుని తన కన్న కలల్ని నిజం చేసుకున్న ఆమె ప్రయాణం ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. ఆమె చెప్పినట్లు చందమామ కథలన్నీ మనం ఈ రోజుల్లో మర్చిపోతున్నాం. అలాంటి కథల్ని మళ్ళీ వెండితెరపైకి తేవాలని ఆమె ప్రయత్నం నిజంగా అభినందనీయం. మరి మీరేమంటారు? మానస శర్మ లాంటి డైరెక్టర్లు మన టాలీవుడ్కి ఇంకా అవసరమా? ఆమెను చూసి హీరోయిన్ బేబీ శ్యామిలి అని మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు రాకాస సినిమా చూసారా? చూస్తే ఎలా ఉందో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.